దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును సర్వశక్తి గల దేవుని నామలో శుభాలు వందనాలు. దేవుని బాహు పరిశీల తరపున ఈ ఉదయకాల సమయంలో అనగా అక్టోబర్ నెల 4వ తారీఖు శనివారపు దినమున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడును సర్వకృపానిధి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల క్షేమం మీకును, మీ అనుదిన కార్యక్రమాలకు తోడయ్యుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమమును మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులరా, దేవుడు మరి ప్రభు గత కాలమంతా కాచి కాపాడి సంరక్షించి మనల్ని ప్రేమించి నూతనమైన రోజులో ఆయన అనుగ్రహిస్తున్న అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 18వ కీర్తన 33వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఆమేన్. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఈ ఉదయకాలము ఈ వాక్యము ద్వారా ప్రభు మనలను బలపరిచి విశ్వాసంలో భక్తిలో ప్రభు స్థిరపరిచి ఆయన మీద ఆధారపడేటట్టుగా ప్రభువే చేయునుగాక. ఆమేన్. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? ఏ మాట? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడనే మాట ఎవరు చెప్తున్నారు అంటే, శ్రమలో ఉన్న ఒక వ్యక్తి, శోధనలో ఉన్న ఒక వ్యక్తి, శత్రువుల చేత తరమబడుచున్న ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసముతో తెలియజేస్తున్న చక్కటి మాట. ఏ శ్రమలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే, అతడు ఇంకా నా పరిస్థితి అంతా అయిపోయింది, నా పరిస్థితి ఎలాగుంది అలాగుంది అని చెప్పాలి కదా. కానీ ఇక్కడ అతను కూడా అదే చెప్పాడు. మరణ పాశలు నన్ను చుట్టుకున్నాయి, భక్తిహీనులు వరద పల్లె బెదిరిస్తున్నారు, ఇవన్నీ చెప్తూ, కానీ ఇతను చేసిన పనిని బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఏంటి ఇతను చేసిన పని కనుక ఆలోచన చేస్తే, అతని శ్రమలోనట అతడు దేవుడికి మొర్రపెట్టాడట. ఎవరికి మొర్రపెట్టాడండి? దేవునికి మొర్రపెట్టా. ఎవరైతే వారి వారి శ్రమలలో దేవునికి మొర్రపెట్టేవారుగా ఉంటారో, ఎవరైతే వారి శ్రమలో దేవుని తట్టు తిరిగేవారుగా ఉంటారో, వారి పరిస్థితులను దేవుడు మార్చగల దేవుడు. ఇక తరమబడి శత్రువుల చేత తరమబడి చీకటి లోయలలో గాఢాంధకార లోయలలో ఆయన దాగి ఉన్నప్పుడు, ఆయన నచ్చి ఉన్నప్పుడు, మరి దేవుడు చేసే ఆ అద్భుత కార్యం, దేవుడు చేసే ఒక ఆశ్చర్య కార్యం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, ప్రభు నందు ప్రియులరా, ఆయన అంటుతాడు, నా కాళ్ళను ఎలాంటి కాళ్ళు చేస్తాడంటండి? ఎలాంటి కాళ్ళట? జింక కాళ్ళ వల్లే చేయించున్నాడట. ఎందుకని జింక కాళ్ళ వల్లే చేయాలి? జింక యొక్క అనుభవం మీరు ఎప్పుడైనా గమనించారా? జింక యొక్క అనుభవం మీరు ఎప్పుడైనా గమనిస్తే ప్రభునందు ప్రియులరా, అది తన యొక్క కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి, చెంగు చెంగుమని దూకేస్తూ ఉంటుంది. ఏదన్నా పొదొచ్చినా ఏదన్నా ఇదొచ్చినా చాలా చెంగుమని దూకాల్సిన గెంతుతూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ భక్తుడు తనకు తానుగా దేవుడు ఇలాగ చేయించున్నాడు నన్ను, కేవలం 33వ వచనంలోనే కాదు 36వ వచనం వరకు కనుక చూసినట్లయితే, చదువుదామమ్మా 36వ వచనం వరకు, 34 చదువుదాం, 33 చదివాం కదా, 34, 35, 36 చదువుదాం. ఈ 3 వచనాలలో ఆయన చేసే కార్యాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి మనకి.
నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఎత్తడి విల్లు పెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునేను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాల పరిచితివి. నా చీల మండలము వెనకలేదు. చూడండి ఎంత విశ్వాసంతో, ఎంత విశ్వాసంతో ఇక 4 వచనాలలో 4 అమూల్యమైన మాటలు తెలియజేస్తున్నాడు. ఇందా చెప్పాను, ఎవరైనా శ్రమలో ఉన్నాడు దావీదు సౌలు చేత, అలాగే అతను తరమబడుతున్నప్పుడు, అతని శత్రువుల చేతిలో ఉండి తరమబడుతున్నప్పుడు దేవుడట తప్పించాడట. ఆ తప్పించిన సమయంలో దేవుడు చేసిన కార్యాలను ఇక్కడ నెమరు వేసుకుంటున్నారు. ఈరోజు నీకు నాకు ఈ మాటలు ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తాయి అని కనుక ఆలోచన చేస్తే, మనలో దావీదు ఎడల దేవుడు అంత ఆశ్చర్యకార్యం జరిగించాడు, మన ఎడల జరిగించడా, మన ఎడల ఆ కార్యం జరిగించడా అనే ఒక విశ్వాసమును ఆయన మనలో పెంపొందిస్తాడు ఈ మాటల ద్వారా. చూడండి, ఆయన అంటాడు 34వ వచనంలో, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే అంటాడు. నా బాహువులు ఇత్తడి విళ్ళని ఎక్కుపెట్టుదంటాడు. నేను ఎందుకు దాక్కోవాలి గాఢాంధకారపు లోయల్లో? నేను ఎందుకని ఆ యొక్క గుహలలో దాక్కోవాలి? నేను యుద్ధం చేయాలి. గొల్యాతును కొట్టిన వాడిని వీళ్ళని కొట్టలేనా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అభిషక్తులు, సౌలు అభిషక్తుడు కాబట్టి సౌలుని ఏం కొడతావు? అభిషక్తులు ముట్టవలదు. ఎవరు సొంత వారు అభిషలోమునైనా సౌలునైనా ఇతను ఏం చెప్పగలడు? గొల్లియాతుని కొట్టిన వాడు 1 నిమిషంలో కొట్టలేడా సౌలుని లేకపోతే అభిషలోముని? ప్రభునందు ప్రియుల. కానీ వీళ్ళెవరు? వీళ్ళు నాకు సన్నిధులు, నా యొక్క హితులైన వారు, నా యొక్క సంబంధులు వీళ్ళు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సరే, ఇక్కడ ఏమన్నాడు? ఇగో నా 34వ వచనంలో, నా చేతులకు యుద్ధమును నేర్పువాడాయినే, నా బాహువులు ఇత్తడి విల్లు ఎక్కుపట్టును. నీ రక్షణ కేడమును నువ్వు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసినంటూ 36వ వచనంలో, నా పాదములకు చోటు విశాల పరిచితివి. నా చీల మండలు బెణకలేదు అంటాడు. ఎంత అద్భుతం అండి! దేవస్తోత్రం, హల్లెలూయా. ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా దేవుణ్ణి ప్రేమించి దేవునికి మొర్రపెట్టగలిగితే, దేవుని వైపు తిరగగలిగితే, దేవుని సహాయం కోరగలిగితే, దేవుని వైపు తిరిగి ఆయనను అర్థించగలిగితే ఆయన ఎంత చక్కటి మేలు చేస్తాడండి. ఆయన చేసే మేలు నిజంగా బెణకలేదంట. అన్నాడు ఆయన, ఇదిగో నా శీలమండలు బెణకలేదు, నా పాదములకు చోటు విశాల పరిస్థితి అంటున్నాడు. విశాల పరిస్థితి. నువ్వు పడవలసిన పరిస్థితి లేదు, నువ్వు ఇక పరుగుపెట్టవలసిన పరిస్థితి లేదు. కారణం ఏంటి దశ? దేవుడు నాకు అండగా నిలబడుతున్నాడు. నాకు ఉన్న శ్రమలలో, కానీ ఆ శ్రమలో నేను ఎవరి వైపు తిరిగానో తెలుసా? యెహోవా వైపు తిరిగాను. ఆయనకి ప్రార్థన చేశాను. ఆయనకి ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆయన మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచినంటాడు. ఈ యొక్క 18వ కీర్తన 6వ వచనం. ఎంత విశ్వాసం అండి అతనికి! ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన ఆయన సన్నిధిలో, నా మొర్ర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చూచినంట. చెవుల్లో కూడా వెళ్ళిపోయింది అంటున్నాడు. ఎంత విశ్వాసం అండి! చెవుల్లోకి వెళ్ళిపోయింది అంటే భక్తులు ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ కలవరం ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో తెలిసిపోయింది ఎవరికి? దేవుడికి. వెంటనే ఆయన సహాయం చేయడానికి ప్రారంభించాడు. వెంటనే ఆ పరిస్థితులను మార్చడం ప్రారంభించాడు. అందుకని ఒక మాట ప్రభునందు ప్రియులారా, ఇది చదువుదాం. 11వ వచనం నుంచి చదువుదాం. ఇదే కీర్తనలో 11వ వచనం నుంచి చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి కానీ 11వ వచనం నుంచి చదువుదాం. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునేను. చూడండి, చాలా గాఢాంధకారం వలె అంధకారమును తన చుట్టూ వ్యాపింపజేసాను. జలాంధకారమును ఆకాశ మేఘం తనకు మాటుగా చేసుకుని అన్నాడు. కూర్చోండి, ఇలాంటి పరిస్థితులలో దేవుడు చేయగల కార్యం, ఇలాంటి పరిస్థితులలో దేవుడు చేయగల అద్భుత కార్యం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, నా కాళ్లను ఇదిగో కృంగిపోయిన కాళ్ళ వల్లే కాకుండా, బలహీనమైన కాళ్ళ వల్లే కాకుండా ఆయన నా కాళ్లను ఎలా చేస్తాడట? జింక కాళ్ళ వల్లే చేయుచున్నాడట. నిజంగా దేవుడు ప్రేమ. దేవుడు తన ప్రజల ఎడల, అంటే చాలా మందికి చూడండి, ఒకవేళ శ్రమ వచ్చిందనుకోండి, భయం వచ్చేసింది అనుకోండి, ఆ కాళ్ళు తడబడతా ఉంటాయి.
ఉంటాయి, ఆ కాళ్ళు ఏమవుతాయంటే ఉడికిపోతూ ఉంటాయి, ఆ కాళ్ళు చెమటలు పట్టేస్తూ ఉంటాయి, ఆ కాళ్ళు అదో రకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితులలో దేవుడు, అలాంటి స్థితిగతులలో దేవుడు ఏం చేయటానికి ఇష్టపడినాడు తెలుసా? తన జనులైన వారిని ఆయన కాపాడటానికి ఇష్టపడినాడు, తన పిల్లలైన వారిని ఆయన కాపాడటానికి ఇష్టపడినాడు. అంతేకాకుండా ఆయన స్థితిని మార్చేస్తాడు. ఎక్కడో దాక్కోవలసిన పని లేదు. ఆయన అంటాడు, నా కాళ్ళు ఎలాగంట ఎత్తైన స్థలముల మీద నన్ను నిలిపించున్నాడు. నీ స్థితిని మార్చాలి అంటే దేవుడే అండి. ఒక వ్యక్తి శత్రువుల చేత తరంబడి, శ్రమల చేత తరంబడి, కష్టాలలో, ఇబ్బందులలో, ఇరుకులలో ఉన్న వ్యక్తి ఏ స్థితిలో నిలబెట్టాలో దేవుడికి మాత్రమే తెలుసు. ఏ స్థితిలో నిలబెట్టాలో దేవుడికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆయన ప్రతి ఒక్కరి గురించి ఒక ఆలోచన ఉందండి. ఎందుకో తెలుసా? మనమందరం ఆయన సృష్టించిన వారం, మనమందరము ఆయన కనిన వారం, మనమందరము ఆయన ద్వారా బ్రతుకుచున్న వారం కదా. అలాంటి దేవాతి దేవుడు, అలాంటి ప్రభువు ఆయన చేసే కార్యాలు. అందుకని ఒక మాట చదువుదాం దయచేసి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 29వ వచనం చదువుదామా? ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. వారు జ్ఞానం తెచ్చుకుని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి యోచించటం మేలు. తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయని ఎడల, యెహోవా వారిని అప్పగింపని ఎడల, ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గము. ఇదండి చూడండి, అక్కడ అంటే వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. ఇందుకు మన శత్రువులే తీర్పరులు. మన ఆశ్రయదుర్గం ఎవరు? వారి ఆశ్రయదుర్గం ఎవరో గాని మన ఆశ్రయదుర్గం అంటే వారు కాదు అసలు. అందుకనంటే వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు. అందుకు మన శత్రువులే తీర్పరులు. శత్రువు ఏం చెప్తాడు? బాబు వాళ్ళ ఇశ్రాయేలీలు మామూలు కాదురా బాబు, దేవుడు వాళ్ళకి ఆశ్రయదుర్గం ఉంటాడు, దేవుడు వాడికి అండగా ఉంటాడు, దేవుడు వారికి ఇన్ని శ్రమలలో అయినా సరే పైకి లేవనెత్తుతాడు. ఇదిగో శత్రువులు, వాళ్ళ ప్రజల యొక్క శత్రువులు ఎక్కడ ముంచాలో ఆయనకి తెలుసు అని శత్రువులు తీర్పు తీర్చి ఏం చెప్తారో తెలుసా? బాబు ఎవరిని తరిమినా గాని ఇజ్రాయిల్ మాత్రం తరమద్దురా బాబు. ఎందుకో తెలుసా? మనం కనుక ఇజ్రాయిల్ తరిమామా ఇమ్మీడియట్లీగా ఎవరు ప్రత్యక్షమవుతారో తెలుసా? ఆ సర్వోన్నతుడైన దేవుడు, వారు ఆరాధించే దేవుడు, వారు ఆశ్రయదుర్గమైన దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పేసి వారు ఒక సాక్ష్యం తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రభునందు ప్రియులారా కనుక గమనించాలి. దేవుడు మనలను, ఆయన పిల్లలైన వారిని, ఆయన భక్తులైన వారిని, ఆయన ప్రజలైన వారిని ఎక్కడ పడితే అక్కడ వదిలివేసే దేవుడు కాదు. ఏ స్థితిలో పడితే ఆ స్థితిలో మరిచిపోయే దేవుడు కాదండి. అందుకనే ఇశ్రాయేలీయులు అంటారు, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను జ్ఞాపకము చేసుకొని అన్నాడు. యెహోవా మమ్మను మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలేదు? ఆయనే గనక మర్చిపోతే, ఆయనే గనక మన పక్కన పెట్టేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి? నిజంగా శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, దేవుణ్ణి ఆశ్రయిస్తే, ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ స్థితిగతులను మార్చగలడు. దావీదు స్థితిగతులను మార్చాడు. దావీదు స్థితిని మార్చేశాడు. మార్చడమే కాకుండా తీసుకెళ్లి ఎక్కడ నడిపించాడో తెలుసా? ఎత్తైన స్థలముల మీద నిలబెడుతున్నాడట. ఎంత లెవెల్ మార్చగలడో తెలుసా? ప్రభునందు ప్రియులారా దేవుడు గొప్పవాడు. అందుకనే ఈ దావీదే కాదండి, దేవుని ఎరిగిన వారు నష్టాలలో, కష్టాలలో ధైర్యముగా ఉంటే, రక్షణకర్తయ్య దేవుని యందు విశ్వాసం ఉంచితే వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టగలడండి. దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిపి ఆయన ఏం చేయగలడో తెలుసా? నడిపించగలడు. నువ్వు కృంగిపోవటం దేవుడికి ఇష్టం లేదు. దావీదే కాదు, హబక్కుకు అద్భుతమైన మాట చెప్తాడు తెలుసండి. హబక్కుకు ఎన్ని చోట్ల దించుమించు 6 చోట్ల ఫలాలు లేవు, 6 చోట్ల ఫలితము లేదు, 6 చోట్ల నిరాశ ఎదురైపోయింది, 6 చోట్ల నష్టాలే, 6 చోట్ల అంధకారమే కనబడింది. మరి ఇలాంటి ఉన్నది అలాంటి పరిస్థితులు అంటాడు కదా. 3వ అధ్యాయం హబక్కుకు గ్రంథము 19వ వచనం కనుక చూసినట్లయితే, హబక్కుకు కూడా అతని శ్రమలో, అతని నష్టంలో, అతని కష్టంలో ఏమాత్రము కృంగిపోకుండా ఎవరి యందు విశ్వాసం ఇచ్చాడో తెలుసా? ఏమంటాడండి?
ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వల్లే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడుము. ఇప్పుడు ఆ భాగానికి మనం చదివిన కీర్తన 18వ కీర్తన 33వ భాగానికి ఈ భాగానికి వ్యత్యాసం లేదు. ఇద్దరు కూడా నష్టాలు ఉన్నారు, ఇద్దరు కూడా శ్రమలలో ఉన్నారు. కాబట్టి దావీదుదేమో ఒక రకమైన శ్రమ అయితే ఇతను హబక్కుదేమో ఒక రకమైన నష్టం. ఈ నష్టంలో కాళ్ళు కృంగిపోయి బలహీనమైపోయి ఇంకెందుకులే నడవలేని పరిస్థితుల్లో, బాబు ఇంకా నా వల్ల కాదు బాబు అనే పరిస్థితులలో విశ్వాసంతో చెప్తున్న మాట, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె అన్నాడు. ఇక్కడేమో జింక కాళ్ల వలె అంటాడు ఆయన. ఇక్కడ నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద. ఏంటి, నష్టాలలో ఉన్నవాడు కూడా ఉన్నత స్థలముల మీద నడుస్తాడా? శ్రమలో ఉన్నవాడు కూడా ఎత్తైన స్థలముల మీద నడుస్తాడయ్యా. ఎవరిని ఆధారం చేసుకుంటే, ఎవరిని ఆశ్రయం చేసుకుంటే అంటే ఆ రక్షణ కర్తయ్య దేవుని మీద ఆధారపడితే, ఆ రక్షణ కర్తయ్య దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడు, ఆ ప్రభువు, ఆ సర్వోన్నతుడు, ఆ యొక్క శక్తి సంపన్నుడు, ఆ బలవంతుడైన దేవుడు ఏం చేయగలడో తెలుసా? నడిపించగలడండి. నువ్వు కృంగిపోయి ఎక్కడో దాక్కుంటావు, దేవుడికి ఇష్టంలే. నువ్వు కృంగిపోయి ఎక్కడో ఇదిగో బలహీనంగా ఉండి నీకంటే ఈ శ్రమలు బాబాయ్ నా వల్ల కాదు కానీ, ఈ పోరాటాలు ఈ సమస్యలు నా వల్ల కాదు కానీ అని నువ్వు ఎక్కడో దాక్కుని ఉండటం దేవుడికి ఇష్టం లేదండి. నువ్వు నడవాలి, నువ్వు నడిపింప చేయాలి. అయ్యా ఎలా నడవగలుగుతున్నావు అంటే నన్ను నడిపించేది నా దేవుడేది యెహోవా అని సాక్ష్యం చెప్పాలి. అది దేవుడికి ఇష్టం. అందుకనే కృంగిన వారిని దేవుడు లేవదీస్తాడండి, బలహీనులను దేవుడు బలపరుస్తాడండి. నిజంగా కదా, ఏ విషయంలో కృంగిపోతున్నావు ఈ రోజు ఈ మాటల ద్వారా బలం పొందుకో. ఇదిగో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? కృంగిపోయి చతికిల పడిపోయి నా వల్ల ఏది కాదన్నట్టు ఉండకూడదు. దేవుడు ఆ యొక్క దావీదు కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేశాడట. జింక యొక్క అనుభవం చెప్పాను ఇందాక, చెంగు మంది దూకేస్తా ఉంటుంది. దూకాలంటే, దాటిపోవాలంటే. ఇంకా కిందకంటాడు ఇదే కీర్తనలో 18వ కీర్తన అంటాడు, నా దేవుని సహాయము వలన నేనేం దాటుతానో తెలుసా? ప్రాకారములను దాటుతాను. ఎలా దాటుతావయ్యా? శ్రమ కష్టమే కదా. ఇక ఇబ్బందికరమైన పరిస్థితి దాటగలవా? కష్టమే కదా. కష్టం కాదులే. ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు సహాయం దయచేస్తాడు. ప్రభునందు ప్రియులారా, మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కదా, మేము మార్నింగ్ టైము ఈ ఎక్సర్సైజ్ గ్రౌండ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. వాళ్ళందరూ ఒక పక్క పిటిక్ చేస్తూ ఉంటారు, ఒక పక్క పెరేడ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు యొక్క ట్రైనింగ్లో వాళ్ళు ఉంటారు. మేము అక్కడ పరిగెడతా ఉన్నాం. పెద్ద గోడ ఉంటుంది, ఆ గోడ ఎలా ఎక్కుతారనిపిస్తుంది మాకు. మేము చిన్నప్పుడు ఆ గోడ ఎలా ఎక్కగలరా అంటే, మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే మేము చూస్తూ ఉండేవాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా, వాళ్ళు ఎలా మిలిటరీ ట్రైనింగ్ అది దాన్ని చూస్తూ ఉంటారు. పెద్ద గోడ ఒక వ్యక్తి అలాగే ఎక్కగలరు? సాధ్యం కాదు. కానీ ఇంకొక వ్యక్తి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ యొక్క చేతుల మోకాళ్ళ దగ్గర పెడితే, ఆ మోకాళ్ళ దగ్గర పెట్టిన ఆ చేతుల మీద ఇంకొక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి ఆ చేతుల మీద కాళ్ళు పెడితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసు? అలా పుష్ చేయగానే ఆ పైకి గోడ అందుతాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో చేయగలడు తెలుసా అండి. నిజంగా మనం దాటలేని పరిస్థితులలో ఎన్నిసార్లు దాటలేదండి, దేవుడు దాటింప చేయలేదు. దేవుడే కనుక మనల్ని దాటింప చేయకపోతే ఈ యొక్క అక్టోబర్ నెల 4వ తారీఖు 2025 సంవత్సరం ఈ శనివారం దినమున మనం సజీవులుగా ఉండగలిగేవారం అంటారా? ఎన్నో పరిస్థితులలో దేవుడు దాటింపజేసి, ఎన్నో సమస్యల్లో దాటింపజేసి, ఎన్నో సమస్యలలో మనం ఇది దాటలేమేమో, ఈ రోజు మనకి అవదేమో అనుకున్న పరిస్థితులలో కూడా దేవుడు ఉన్నవాడు అనువాడుగా ఉండి ప్రార్థనలు ఆలకించి, ప్రార్థన ఆలకించకపోయినా నీ స్థితి ఎరిగిన దేవుడు. భక్తుడు అంటాడు, నేను పండుకొనుటయు, కూర్చుండుటయు, నడుచుటయు నేను చూస్తున్నా, నువ్వు చూస్తున్నావయ్యా అంటున్నా. కాబట్టి నిన్ను నన్ను చూడలేదా? కొంతమంది ప్రార్థన చేయలేకపోతున్నాం, ఓకే, కానీ దేవుడికి భక్తుడివే, నువ్వు దేవునికి నువ్వు విశ్వాసవే, దేవుని విశ్వాసం ఉంచుతున్నావు, ఆయన అడుగుతాడో నడవడానికి ఇష్టపడుతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు. దేవుడు నిన్ను విడిచిపెడతాడా పట్టించుకుంటాడని చెప్పాలి. కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడా దేవుడు నిన్ను పట్టించుకుంటాడా? అలా సమాధానం చెప్తారా? నువ్వు విశ్వాసవే, నువ్వు భక్తిపరుడివే, నువ్వు భక్తివే, కానీ ఆ టైంలో నువ్వు శ్రమలో ప్రార్థన చేయట్లేదు. నిన్ను దేవుడు పట్టించుకోడా? అమ్మా చెప్పారు, కుమారి గారు ఏం చెప్పారండి? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. ఎందుకో తెలుసా? ఆయన తన భక్తులను మర్చిపోయే దేవుడు కాదు. ప్రార్థన చేయలేనంత మాత్రాన, కానీ
నువ్వు ప్రార్థన చెయ్యాలి ఖచ్చితంగా నీ శ్రమలో. దేవుడిని ఆశ్రయించాలి. కానీ ఆశ్రయించినంత మాత్రాన్ని నిన్ను పట్టించుకోవడానుకోవద్దు. ఎందుకో తెలుసా, ఆయన చూచుచున్న దేవుడు అండి. నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరు ఏ శ్రమలో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందికర పరిస్థితులు. నలిగిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి వర్తమానం పంపించలేదా? నలిగిపోతున్న 70 సంవత్సరాలు నలిగిపోతున్న వారి దగ్గరికి వెళ్ళి ఇర్మియాని పంపించి, ఇర్మియా చెప్పవయ్యా, ఏం చెప్పు, ఇదిగో మొరపెట్టమని చెప్పవయ్యా, ప్రార్థించేయమని చెప్పు, నాకు విజ్ఞాపనలు చేయమని చెప్పు. ఎవరో ఒకరి ద్వారా పంపిస్తాడు దేవుడు వర్తమానం. అంతేగాని నిన్ను అలాగ వదిలేస్తే ఇంక దేవుని గొప్పతనం ఏముంటుందండి? నీ శ్రమలో, దావీదు శ్రమలో దేవుడు తోడైంది, ఆయన స్థితిని మార్చిన దేవుడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితులలో దేవుడు అనూహ్యముగా, ఊహించని విధంగా ఆయన తన కార్యము చేత నీ స్థితిగతులను మార్చగలడు. ఐ బిలీవ్ దట్ వన్ అండి. ఈరోజు ఈ యొక్క 4వ తారీఖున దేవుడిస్తున్న వాగ్దానమును బట్టి నేను చెప్తున్నాను, ఆయన కార్యాలు గొప్పవి తెలుసండి. ఆయన తన కృపను తన జనులైన వారికి విస్తరింపజేస్తండి. ఆ కృప ద్వారా వచ్చే ప్రతి విధమైన ఆ యొక్క మేలు కానీ ఆశీర్వాదం కానీ ఎంత డిఫరెంట్గా, ఒక ప్రత్యేకంగా ఉంటుందో తెలుసా మీకు? క్రీస్తునందు ప్రియులారా గమనించాలి. మనము ఎవరమండి? ఆయన ప్రజలమండి, ఆయన మేపు గొర్రెలమండి. మరి నువ్వు ఈ శ్రమలో ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే, పేదరికంలో కరువులో ఉన్న వారిని దేవుడు దృష్టి సారించలేదా? ఒక విధవరాలు తన కుమారుని పెట్టుకుని కరువులో ఉంది అనే ఆ యొక్క ఆలోచన దేవుడికి ఎందుకండి? ప్రవక్త స్త్రీకి భయపడి అక్కడ కెరూతు వాగు దగ్గర ఉంటే అక్కడున్న వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి పలానా విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ విధవరాలని పోషిస్తుంటే ఆ విధవరాలే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, నిన్నే అక్కడ పోషిస్తుంది. కానీ దరిద్రులను పెంటకు పొలమించి లేవనెత్తువాడు ఆయనే కదా. నయోమికి నువ్వు వెళ్ళిపో బెత్లెహేమని చెప్పడానికి ఆలోచన ఎవరిచ్చారండి? నయోమి దేవుడే. అందుకనే కదా రూత్ అంటది, నీ దేవుడే నా దేవుడు, నీ చందులే నా చందులు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు అంటది. ఎందుకని? ఏమన్నా రూతేనమ్మా? ఇంకెవరైందన్నా? హలో, రూత్ గారు. ఎందుకంటది? నయోమికి ఆ యొక్క మోయాబు దేశం నుంచి మరలా అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరిస్తారండి? ఎవరిస్తారు? దేవుడు ఇవ్వకపోతే అసలు నిర్ణయం తీసుకోగలమా? దేవుడు ఇవ్వకపోతే ఒక ఆలోచన తీసుకోగలమా? అయితే ఇవ్వటము, దేవుడు ఆలోచన ఇవ్వటం గొప్ప కాదండి, ఆలోచన నువ్వు నెరవేర్చాలి. ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చి ప్రభు ఇలా చేయమన్నప్పుడు మేము అబ్బో మా ఇల్లు గొప్పది, మా ఇల్లు మంచిది, ఈ ఇంట్లో వచ్చేస్తే బాగుంటుంది, మాకు ఇంకెవరికి అద్దె కట్టాల్సిన పని లేదు, మా సొంత ఇల్లు కదా అని వచ్చేస్తే ఒక సేవకుడు వచ్చాడు కదా, మేము అప్పటికే ఆలోచిస్తున్నాం అసలు ఏంటి పరిస్థితి ఇలాగైపోయింది. సంథింగ్ మనం ఏదో చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏం చేంజ్ చేసుకోవాలంటే అప్పుడు వెంటనే గేట్ దాకా ఆశీర్వాదాలు వస్తున్నాయి కానీ గేట్ లోపలికి రావట్లేదు. వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి పాస్టమ్ గారికి ఎన్నోసార్లు చెప్తే మళ్ళీ నాకు సిరాకేసి నేను వెళ్ళిపోతే పాస్టమ్ గారు వెళ్ళి ఇల్లు అద్దె చూసి వెళ్ళిపోయి వచ్చారు. ఒక మార్పు అనేది తీసుకున్నప్పుడు అండి దేవుడు ఆలోచన ఇచ్చాడా, ఆ మార్పు కనుక అలా యొక్క అనుభవం ఏంటి తెస్తా, నీ యొక్క చీకటిని దేవుడు ఎలా చేయగలడండి? వెలుగుగా చేయగలడు. ఆమె నీ పడిన స్థితిలోంచి దేవుడు ఉన్నత స్థలములలో నడిపించగలడండి. అయ్యో నేను ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులలో ఉంటే ఆ దేవుడు ఏం చేయగలడు తెలుసా? ఇదిగో దావీదు కాళ్ళను జింక కాళ్ళ వలె ఎలాగైతే చేసి నడిపించాడో అలాగే ఉన్నత స్థలముల మీద నిలబడ్డాడో అలాగే నిన్ను కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ శ్రమలో తోడయ్యుండి, నువ్వు చతికిల పడిపోతున్నావేమో, శ్రమను బట్టి కృంగిపోతున్నావేమో, కృంగిపోకుండా ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను నడవ చేయడానికి ఇష్టపడుతున్నా. నీ కాళ్ళను లేడి జింక కాళ్ళ వల్ల చేసి ఆ జింక కాళ్ళ యొక్క అనుభవం ఏంటి తెలుసా? దూకే అనుభవం. శ్రమలో మనం దూకాలి, శోధనలో మనం దూకాలి, ఇబ్బందులను దూకాలి, మనం అనేక రకాలైన హర్డిల్స్ మనం దూకాలి. మన లైఫ్లో హర్డిల్స్ తెలుసా మీకు? హర్డిల్స్ అది ఒక గేమ్, ఒక ఈవెంట్ ఉంటుంది అథ్లెట్స్కి. వాళ్ళు హర్డిల్స్ పెడతారు, అది దూకుతూ ఉండాలి. అయ్యో దూకలేదంటే దూకాలి, దూకితే దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఈరోజు మన దైనందిన జీవితంలో అనేకమైన హర్డిల్స్ ఉంటాయి. హర్డిల్స్, అయ్యా నేను దీన్ని దాటలేనయ్యా, నేను దీన్ని దూకలేనయ్యా, నా వల్ల కాటలేదు ప్రభు అంటే దేవుడే నీ దగ్గరికి వచ్చి
ఆయన నీకు సహాయం దయచేయటమే కాకుండా ఆ యొక్క అవరోధం లేకపోతే ఆ ఆటంకము దాటటానికి దేవుడు నీకు సహాయము దయచేశాడు. నువ్వు ఎక్కడో అణగారిపోయిన జీవితం జీవించాల్సిన పని లేదండి. దేవుడు మహోన్నతుడైన దేవుడు. ఆ మహోన్నతుడైన దేవుడు మహా ఉన్నత స్థలంలో నివసించువాడైన దేవాతి దేవుడు. ఆయన అలాంటి సేవకులుగా, అలాంటి భక్తులుగా, ఆయన ఆరాధించే వారంగా, ఆయన ప్రార్థించే వారంగా, ఆయన పూజించే వారంగా, ఆయన నామాన్ని గొప్ప చేసే వారంగా ఉన్న నీవు, నేను, మనము కృంగిపోయిన పరిస్థితులలో ఉంటే, దిగజారిపోయిన పరిస్థితులలో ఉంటే దేవుడికి ఇష్టమా అండి? దేవుడికి ఇష్టం లేదండి. అందుకని దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఎక్కిన ఏ స్థలముల మీద నడిపిస్తాడండి? ఏ స్థలముల మీద అంటే ఎత్తైన స్థలముల మీద. నువ్వు అక్కడ ఉండాలి, దేవుడికి ఇష్టం. నువ్వు ఆ స్థానంలో ఉండాలి, దేవుడికి ఇష్టం. నువ్వు ఆ స్థితిలో ఉండాలి, దేవుడికి ఇష్టం. దేవుడికి ఇష్టం అండి. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? ఒకటే, శ్రమలో ఆయన యెహోవాకు మొరపెట్టాడు దావీదు. ఈరోజు నీ శ్రమలో దేవుడికి మొరపెట్టు. నీ ప్రార్థన ఖచ్చితంగా ఆయన చెవులు జొచ్చాలండి. ఆయన చెవులు జొచ్చితే దావీదు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేడా? దావీదు ఎడ్ల గొప్ప రక్షణ కలుగు చేసిన దేవుడు ఎడ్ల గొప్ప రక్షణ కలుగు చేయడా? దావీదు కాళ్ళు జింక కాళ్ళ వలె చేసి నడిపించిన దేవుడు, ఉన్నత స్థలంలో నిలబెట్టిన దేవుడు నీ కాళ్ళను నిలబెట్టలేడా? ఖచ్చితంగా నిలబెడతాడు. ఎందుకో తెలుసా? నీలో మార్పు ఉంటుందేమో కానీ ఆ దేవునిలో మార్పు లేదు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగానే ఉన్నాడు. నువ్వేమో వాళ్ళు చెప్పిన మాటలు, నేను చెప్పిన మాటలు బ్రహ్మపై ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి దేవుడు? వెళ్ళేటాడు యెహోవా దేవుడు అంటాడు, యేసు ప్రభుని దేవుడు అంటాడంటే ఎవరు బాబా? ఆయన ఒక్కడే. ఎవరైతే ఏమైంది? మనకు రక్షకుడిగా ఆయన ఉన్నాడు. ఆమెన్ చెప్దాం గట్టిగా, ఆమెన్. ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు, మనకు కాపాడుతున్నాడు, మనకు సంరక్షించాడు. ఇంకా భయమేలా, దిగులేలా? భయపడాల్సిన పనిలే, దిగులు పడాల్సిన పనిలే, విచార వ్యక్తి చేయవలసిన పనిలే. ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా నా ప్రభువే నాకు పరిహారి అని చెప్పగలిగితే దావీదు చెప్పాడు. అందుకనే కదా ఉన్నత స్థలములలో దేవుడట నిలబెడుతున్నాడట, నిలిపాడట. ఈరోజు నిన్ను కూడా నిలుపుతాడు. అలాంటి దేవుని యందు, అలాంటి ప్రభునందు, అలాంటి రక్షకుడి యందు, అలాంటి ఉన్నత స్థలంలో నిలబెట్టే దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచు. దావీదు ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాడు. ఈరోజు నువ్వు కూడా అలాగే దేవుని ద్వారా అనేకమైన మేలులు పొందుకోగలవని తెలియజేస్తూ ఈ ఉదయకాల్సిన ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి, దావీదును ఎలాగైతే కాళ్లను జింక కాళ్ళు వలె చేసి ఉన్నత స్థలములు, ఎత్తైన స్థలములను నిలిపాడు, నిన్ను కూడా ఎత్తైన స్థలములు నిలపటమే కాకుండా అక్కడ నడిపించే దేవుడైనాడు. అటువంటి దేవుని యందు విశ్వాసం వచ్చి, అటువంటి దేవుని వైపు తిరిగి, అటువంటి దేవునిని ఆశ్రయించి, అటువంటి దేవునికి ప్రార్థన చేసే ఒక ఆలోచన విధానాలను నడవాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన మీద ఆధారపడి ఆయనకి ప్రార్థన చేసేవారుగా చెయ్యునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, ఎప్పుడైతే శ్రమలో దేవునికి మొరపెడతామో, ఆయనను ఆశ్రయిస్తామో, ఆయన వైపు తిరుగుతామో, ఆ దేవుడు, ఆ ప్రభువు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనల్ని నిలబెడతాడండి, మనల్ని నడిపింపజేస్తాడండి. మనం కృంగిపోవటం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మనమందరము మన శ్రమలో దేవుని వైపు తిరుగుదాం, ఆయనకు ప్రార్థన చేసేవారుగా ఉందాం. దావీదు కాళ్ళు జింక కాళ్ళ వల్ల చేసి ఎత్తైన స్థలం నడిపించిన దేవుడు, నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. అటువంటి ఆశీర్వాదం పొందుకుందుగాక. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తి మికిలి కృపాకనికరం గలతండి, దయగలిగిన రాజా నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, రక్షకుడా, గనుడైన మా తండ్రి నీకు వందనాలు.
స్థితిగతులను మార్చగల మా దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక నైనా ఈ ఉదయకాలంలో ప్రభా నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలు వారు ఎక్కడున్నా, ఏ దేశంలో ఏ ప్రాంతాల్లో ఉన్న నీ కృప ధారాళంగా దయచేయండి. నీ యొక్క శక్తి చేత, నీ బలము చేత ప్రభా నైనా నీ ప్రభావము చేత వారిని నింపి నడిపించాలి. ఏ దుష్టుని యొక్క గలిబిలి వారిలో ఉండకూడదు ప్రభా. మీరే తగిన కృప దయచేసి ప్రతి విధమైన దుష్ట చీకటి శక్తుల నుంచి వారిని విడిపించి తప్పించాలి. బలహీనలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. క్షేమం లేని వారికి క్షేమం దయచేయండి. అయా అనారోగ్యంతో బలహీనతో ఉన్న వారిని మీరే స్వస్థపరిచి బాగు చేసి తగిన కార్యం చేత తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామములో ప్రార్థించడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ్యు కుమారుడును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు పరిశుద్ధాత్మ యొక్క నిత్యాదరణం మీకును మీ కుటుంబ సభ్యులకును అందిన కార్యక్రమం తోడయండి. అన్ని విషయాల్లో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. మిమ్మల్ని విశ్వాసంలో పరిశుద్ధతలో స్థిరపరిచి ఉన్నత స్థలములలో నిలబెట్టును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ యొక్క ఆడియో వర్తమానములు దేవుని పరిచయాల తరపున రాజరత్నం అనే మా కుటుంబం ద్వారా మీకు అనుగ్రహించబడుతున్నాయి. ఈ వర్తమానముల ద్వారా మీరు ఆస్వాదించబడినట్టయితే మీ సాక్ష్యాన్ని మాకు తెలియచేయండి. అలాగే మీకు ఏదైనా ప్రార్థనలు మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676594100. ప్రభు తన కృప చేత నడిపించి మిమ్మల్ని అన్యదిన మేలులతో అందిన ఆశీర్వాదాలతో తృప్తిపరచును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.